హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్కే మోటోటెక్. ఇప్పుడు మనం చూస్తున్న బైక్ 2023 రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350 అరోరా వేరియంట్, అరోరా గ్రీన్ కలర్. రీసెంట్గానే రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350లో ఈ అరోరా వేరియంట్ అనేది తీసుకొచ్చారు. ఈ అరోరా వేరియంట్లో మొత్తం 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న అరోరా గ్రీన్ కలర్, అండ్ ఇంకోటి అరోరా బ్లాక్, అండ్ ఇంకోటి అరోరా బ్లూ కలర్. మన సబ్స్క్రైబర్ ఒకరు అరోరా బ్లూ కలర్ వాక్ అరౌండ్ రివ్యూ చేయమని అడిగారు. గుంటూరు, విజయవాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ లో నేను ట్రై చేశాను. అరోరా బ్లూ కలర్ అనేది ఎక్కడ అవైలబుల్ గా లేదు. చాలా ట్రై చేస్తే ఫైనల్ గా నాకు ఈ అరోరా గ్రీన్ కలర్ అనేది రివ్యూ కి దొరికింది. ఈ అరోరా వేరియంట్ షోరూమ్స్ కి లిమిటెడ్ స్టాక్ అనేది రావడం జరిగింది. వచ్చిన స్టాక్ కూడా త్వరగా సేల్ అయిపోవడం వల్ల మార్కెట్ లో ఈ అరోరా వేరియంట్ అనేవి అవైలబుల్ గా లేవు. ఒకవేళ మనకి కావాలనుకుంటే మనం బుక్ చేసుకుంటే 10 to 15 days లో ఈ బైక్ అనేది డెలివరీ ఇస్తారు. ఈ వీడియోలో ఈ బైక్ ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ అరోరా వేరియంట్ లో వస్తున్న ఫీచర్స్ చూసుకుంటే మెయిన్ గా ఈ పెయింట్ స్కీమ్ గురించి చెప్పుకోవాలి. క్లాసిక్ రెట్రో ఇన్స్పైర్డ్ పెయింట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్, క్రోమ్ ఇంజన్. మిటియోర్ లో ఇంజన్ అనేది బ్లాక్ కలర్ లో వస్తుంది. ఈ అరోరా వేరియంట్ లో క్రోమ్ ఫినిష్ తో వస్తుంది. థర్డ్, స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి. ఫోర్త్ ఫీచర్ చూసుకుంటే టూరింగ్ సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అల్యూమినియం స్విచ్ క్యూబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. టిప్పర్ నావిగేషన్ వస్తుంది. యాక్చువల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 315 అప్డేట్ చేసి తీసుకొచ్చారు. అలాగే బుల్లెట్ 315 కూడా అప్డేట్ చేసి తీసుకొచ్చారు. మిటియోర్ 350లో అప్డేట్ కింద ఈ అరోరా వేరియంట్ తీసుకొచ్చారు. ఈ బైక్ డైమెన్షన్స్ చూసుకుంటే విత్ 845 mm ఉంటుంది, లెంత్ 2140 mm ఉంటుంది, హైట్ 1140 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంటుంది, వీల్ బేస్ 1400 mm ఉంటుంది, కర్బ్ వెయిట్ 191 kgs ఉంటుంది. సీట్ హైట్ చూసుకుంటే 765 mm ఉంటుంది. ఇంక ఈ బైక్ చాసెస్ చూసుకుంటే ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ చాసెస్ తో వస్తుంది. ఇంక ఈ బైక్ లో ఫ్రంట్ లో విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిటియోర్ టాప్ అండ్ సూపర్ నోవా వేరియంట్ లో కూడా ఈ విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎల్లో కలర్ రౌండ్ హాలోజన్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లో రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కూడా చూసుకోవచ్చు. ఈ హెడ్ లైట్ రింగ్ అనేది క్రోమ్ ఫినిష్ తో వస్తుంది. హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ వస్తుంది. ఈ ఎల్ఈడి హెడ్ లైట్ అనేది సూపర్ మిటియోర్ 650 నుంచి తీసుకున్నారు. మడ్ గార్డ్ చూసుకుంటే లైట్ గ్రీన్ కలర్ ఫైబర్ మెటీరియల్ మడ్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇంత ముందు చేసిన మిటియోర్ రివ్యూ వీడియోలో బై మిస్టేక్ అది మెటల్ మడ్ గార్డ్ అని చెప్పాను. ఫైబర్ మెటీరియల్ మడ్ గార్డ్. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ట్రావెల్ చూసుకుంటే 130 mm ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకుంటే 100/90 ఇంచెస్ స్పోక్ వీల్స్ ట్యూబ్ టైర్స్ తో వస్తుంది. ఈ వేరియంట్ లో స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. మిటియోర్ రిమైనింగ్ వేరియంట్ లో ట్యూబ్లెస్ టైర్ విత్ అలాయ్ వీల్స్ తో వస్తుంది. ఇక ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే 300 mm సింగిల్ డిస్క్ విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిబర్స్ తో వస్తుంది. బై బ్రీవ్ బ్రేక్ ప్యాడ్స్ తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు. లెగ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో సింగిల్ పీస్ హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హార్న్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంక ఈ బైక్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ చాసెస్ తో వస్తుంది. ఈ బైక్ లో ఇంజన్ క్రోమ్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిటియోర్ రిమైనింగ్ వేరియంట్స్ లో బ్లాక్ కలర్ లో ఉంటుంది ఇంజన్. అండ్ ఇంక ఇంజన్ చూసుకుంటే 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ 4-stroke SOHC ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ మాక్సిమం పవర్ చూసుకుంటే 20.2 PS ఉంటుంది. మాక్సిమం టార్క్ చూసుకుంటే 27 Nm at 4000 RPM లో ఉంటుంది. 0 to 100 రీచ్ అవడానికి 15 seconds తీసుకుంటుంది. టాప్ స్పీడ్ 120 km. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. 5 గేర్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో వస్తుంది. ఈ బైక్ లో కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే. ఫుట్ పెక్స్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ అని చూడొచ్చు. ఈ బైక్ లో సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు ఇస్తున్నారు. ఇంకా సైడ్ ప్యానెల్ చూసుకుంటే 3 కలర్స్ తో వస్తుంది. లైట్ గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ మీద మిటియోర్ 350 స్టిక్కరింగ్ చూడొచ్చు. అండ్ కింద ఆరెంజ్ లైన్ అనేది వస్తుంది. ఇంకా డ్రైవ్ టైప్ చూసుకుంటే చైన్ డ్రైవ్ తో వస్తుంది. చైన్ అనేది ఫుల్లీ ఓపెన్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ మీద గ్రీన్ కలర్, అలాగే సైడ్ క్రీమ్ కలర్ వస్తుంది. క్రీమ్ కలర్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ చూడొచ్చు. కింద ఆరెంజ్ కలర్ లైన్ అనేది ఒకటి ఇస్తున్నారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 15 లీటర్స్ ఉంటుంది. యావరేజ్ మైలేజ్ మనం 35 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ లో స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అండ్ టూరింగ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా పిలియన్ కి బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రేర్ లో ఎల్ఈడి టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. రేర్ ఫెండర్ ఎక్స్టెండర్ కి ఇండికేటర్స్ ఇలా ఇస్తున్నారు. ఇంకా కింద నెంబర్ ప్లేట్ అనేది వస్తుంది. ఇంకా రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జర్వర్స్ విత్ 6-step అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ వస్తున్నాయి.
మన కంఫర్ట్ కి తగ్గట్టుగా 6 స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ వీల్ ట్రావెల్ చూసుకుంటే 80 mm ఉంటుంది. ఇంకా రేర్ లో బ్రేక్ చూసుకుంటే 270 mm డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిబర్స్ తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా రేర్ టైర్ చూసుకుంటే 140/70 17 ఇంచెస్ స్పోక్ వీల్స్ విత్ 2 టైర్స్ తో వస్తున్నాయి. క్రోమ్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. ఇంక ఈ బైక్ లో వైడ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ రౌండ్ మిర్రర్స్ అనేవి ఇస్తున్నారు. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద సెల్ఫ్ స్టార్ట్ విత్ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఇస్తున్నారు. హజార్ స్విచ్ ఇస్తున్నారు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ స్విచ్ అనేది ఇస్తున్నారు. హార్న్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి ఇస్తున్నారు. ఇలాగా ఈ బైక్ లో అనలాగ్ ప్లస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రిప్పర్ నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ట్రిప్పర్ నావిగేషన్ లో టైం చూసుకోవచ్చు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు. ఇంకా ఈ స్పీడోమీటర్ లో అనలాగ్ స్పీడోమీటర్ అనేది ఇస్తున్నారు. లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఇస్తున్నారు. టైం చూసుకోవచ్చు. ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, గేర్ పొజిషన్ చూడొచ్చు, సర్వీస్ రిమైండర్ ఇండికేటర్ ఉంది. ఇంక ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,68,000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. ఈ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఏరియాని బట్టి కూడా ఈ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది.